అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈశ్వరుడు సగుణ బ్రహ్మము. దీనికంతకీ ఏది కారణం? మాయాశక్తి అది బ్రహ్మమును జీవ జగత్తులుగా కనిపింపచేస్తోంది. బ్రహ్మమునకు ఇతరమైనది ఎట్లా లేదో మాయాశక్తి అతని కంటే భిన్నం కాదు. అయితే బ్రహ్మమే కారణమని ఎట్లా అంటాం? కనుక బ్రహ్మము తనంతట తానుంటూ వేటితోనూ సంబంధం లేకుండా ఉంటూ మాయాశక్తి వల్ల ఒకదానిని మరొక దానిలా కనిపింపచేసే శక్తి ఉంటుందని అంగీకరించాలి. దేనితోనూ సంబంధం లేనప్పుడు నిర్గుణ బ్రహ్మంగా ఉంటాడు. గుణం అంటే ప్రత్యేక లక్షణం, అది లేకపోతే నిర్గుణం. ఈశ్వరుడు సగుణ బ్రహ్మము. ఇతడే సర్వ జగత్ వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. జగత్తులో ఆత్మను జీవాత్మగా సృష్టించింది ఇతడే. సృష్టి స్థితిలయలు చేసేవాడు ఈశ్వరుడు. సగుణ బ్రహ్మము పరమాత్మయే. ఈ మూడూ ఒక్కటే. నిర్గుణ బ్రహ్మము జగత్తును సృష్టిస్తోందని చెప్పినప్పుడు మాయాశక్తితో కూడిన ఈశ్వరుడని, అతడు మహా మనస్సుతో ఉంటాడని భావించాలి. జీవుని చిన్న మనస్సు పెక్కు పనులు చేస్తూ ఉండగా పరమాత్మ యొక్క గొప్ప మనసైనా లేదా సమిష్టి మనస్సైన ఈశ్వరుడు ఈ జగత్తును పాలిస్తున్నాడు. ఈ గొప్ప మనస్సు జీవుల మనస్సులకు ఆధారం. మన మనస్సు ఆత్మను గుర్తించలేదు. ఈశ్వరుడు సమిష్టి మనస్సుగా ఉన్నప్పుడు అతడు ఆత్మ జ్ఞానస్వరూపియే. ఇది తేడా. మన మనస్సు నశిస్తే అప్పుడు మనకు ఆత్మ ప్రకాశం సిద్ధిస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జై శంకర హరహర శంకర అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.